చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు. చూసావా, వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి కాఫీ కాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడీ వెలిగించుకున్న మగాణ్ణి. అన్నయ్య, వాడు ఎవరమ్మా అతను? నీకు తెలుసా? వాడు ఎస్పీ గారి మేనలుడు అన్నయ్య, ఉత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. వీడు దబాయించి ఆయన చేత పనులు చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషం నన్ను ఎస్పీ గారు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో నాకు చేదొచ్చిన విద్య ఒక్కటే, అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీడే చేస్తున్నాడా లేక వీడితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇదిగో బాబు, కొద్దిగా అగ్గిపెట్టి. ఇది అండి, మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయండి. ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవనే. ఎదవననిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెంత గొప్ప ఎదవ్వో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించడానికి వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్బు. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్బు లోపలికి వెడతావు. నన్ను హోటల్ గేట్ దగ్గరే గెంటేస్తున్నారు. ఆ క్లబ్బు మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్బు ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు, కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే, ఇంక నా నోటితో చెప్పించుకో. దీని అబ్బా, దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. అంటే క్లబ్ మూసేశాక ఎంగిలి కూడి తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట. నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను, పాడతాను. మధ్యలో నువ్వెవతివి? నేను ఎవర్నా? నువ్వు కావాలనుకుంటున్న ఆ వెధవకి